మోదీ రీసెంట్ గా స్టార్ట్అప్ వాళ్ళతో మాట్లాడుతూ అండ్ దేశంతో కూడా మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే ఇండిజినస్ ఏఐ స్టార్ట్అప్స్ రావాలి అండ్ అవన్నీ కూడా ఏఐ సర్వర్స్, ఇండియన్ ఏఐ సర్వర్స్ మీద డిప్లాయ్ చేయాలి అంటున్నారు. గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది దీనికి అండ్ గవర్నమెంట్ వైపు నుంచి 38,000 జీపీయూస్ కూడా మేము ఆన్బోర్డ్ చేశాము. మీరు జస్ట్ ఓన్లీ సర్వీస్ లా కాకుండా, ఏఐ సర్వీసెస్ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన దేశంలో జరగాలి, అదే విధంగా ప్రొడక్ట్స్ కూడా బిల్డ్ చేయండి అంటున్నారు. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అండ్ పాలసీ మేకింగ్ లో మేము హెల్ప్ చేస్తాం అంటున్నారు. అండ్ హైయెస్ట్ 2025 లో 44,000 స్టార్ట్అప్స్ ఉన్నాయి, రిజిస్టర్ అయినాయి అని చెప్తున్నారు. 2014 లో జస్ట్ 4 యూనికార్న్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు 150 యూనికార్న్స్ ఉన్నాయి. ఎన్ని రెట్లు ఎక్కువ, చాలా. సో భారతదేశము వరల్డ్ లోనే థర్డ్ టాప్ స్టార్ట్అప్స్ ఉన్న కంట్రీ అండ్ విచ్ ఈస్ వర్కింగ్ వెల్. సో మన వాళ్ళు కొత్త ప్రొడక్ట్స్ తీసురండి, సర్వీస్ తో పాటు ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉండాలి, ప్రొడక్ట్స్ లో ఉండాలి అండ్ మన ఇండియన్ సర్వర్స్ మీద కూడా ఉండాలి అన్నట్టు చూద్దాం. లెటస్ సి AWS తో పాటు, GCP తో పాటు, అజూర్ తో పాటు, IBM క్లౌడ్స్ తో పాటు మన భారతదేశం యొక్క క్లౌడ్స్ ఏమైనా ఉంటే కనుక లెటస్ డిప్లాయ్ ఆన్ దిస్. మనం లైక్ US వెస్ట్, ఈస్ట్ ఇట్లాంటి సర్వర్స్ కాకుండా మన ఇండియాలో కనుక సర్వర్స్ ఉంటే దట్ విల్ బి వెరీ ఫాస్ట్ అండ్ వెరీ సెక్యూర్ ఆల్సో ఫర్ అస్. అండ్ మన వాళ్ళు కూడా డిప్లాయ్ చేయాలి అంటే కనుక సపోర్ట్ అంతే స్ట్రాంగ్ గా ఉండాలి, సర్వర్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో అండ్ కంపీటింగ్ రేట్స్ కూడా ఉండాలి, అదే విధంగా సెక్యూరిటీ కూడా ఉండాలి. రీసెంట్ గా చూసాము AWS లో ఇష్యూ వచ్చింది, GCP లో ఇష్యూ వచ్చింది, అజూర్ లో ఇష్యూ వచ్చింది, ఈ హ్యాకింగ్ రిలేటెడ్ గానీ CDNs లో, క్లౌడ్ ఫేర్ లో కూడా ఇష్యూ వచ్చింది.